మనం ఏ కష్టం వచ్చినా సరే వెంటనే ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే కొంతమంది వ్యక్తులు అన్ని సమయాల్లో కూడా తమ ముఖం మీద చిరునవ్వును అస్సలు చెరగనివ్వరు. ఎంత కష్టం వచ్చినా సరే సానుకూల దృక్పథంతోనే ఉంటారు. వారు పక్కన ఉంటే చాలు, మీ బాధలు కష్టాలు కాసేపు పక్కన పెట్టి క్రమంగా వారిని మీ అభిమాన వ్యక్తుల్లో ఒకరిగా చేర్చుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనిషి ఏదో ఒక సమయంలో తనలోని హాస్య చిత్రతను ప్రతిబింబించేలా ప్రవర్తిస్తుంటాడు. కానీ ముఖం మీద చిరునవ్వు అంటేనే గుర్తొచ్చేలా కొందరు ఉంటారు. నిజంగా అటువంటి వారు మన జీవితాల్లో ఉండడం ఒక అదృష్టం అని చెప్పాలి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి ప్రత్యేకమైన లక్షణాలు 12 రాసుల్లో కొన్ని రాసులు మాత్రమే ఉంటాయంట. అలా ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ముఖం మీద చిరునవ్వు చెరగకుండా ఉండే రాసులు వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులు చూసేందుకు కోప స్వభావం కలిగిన వారుగా కనిపిస్తున్నప్పటికీ మానసికంగా అత్యంత సున్నితమైన హాస్య చతురత కలిగిన వారుగా జ్యోతిష శాస్త్రం తెలియచేస్తుంది. వారు తమకు తాము కొన్ని హద్దులు ఏర్పరచుకుని వాటిని దాటకుండా ప్రవర్తిస్తుంటారు. నవ్వుతూ నవ్విస్తూ ఉండే వృషభ రాశి వారు అందరికీ కూడా మంచి స్నేహితులుగా ఉంటారు. కష్టం వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకునే స్వభావం కలిగి ఉంటారు. ఒక విషయం చెప్పాలంటే వృషభ రాశి వారు అందరికీ ఇష్టలుగానే ఉంటారు. ఇతరుల కష్టాలను తొలగించే క్రమంలో వీరి ఆలోచన విధానం ఆశ్చర్యగొల్పేదిగా ఉంటుంది. నొప్పించక తానవ్వక అన్నట్లుగా హాస్యాన్ని ప్రదర్శించగలరు. అలాగని పరిస్థితుల నుండి తప్పించుకునేలా ఉండరు. క్లిష్ట పరిస్థితుల్లో వీరి మాటలే కాదు, చేతలు కూడా పరిస్థితులను చక్కబెట్టేవిగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి మేషరాశి. మేషరాశి వారు వ్యంగ్యానికి మారుపేరుగా ఉంటారు. కానీ వీరి వ్యంగ్యానికి, హాస్య చతురతకు ఎవరైనా సరే ముగ్ధులు కావాల్సిందే. క్రమంగా కొన్ని సందర్భాల్లో ఇతరులు వీరి మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వీళ్లతో అనవసర వాదనలకు కూడా దిగుతుంటారు. కాను వీరిని స్నేహితులుగా కలిగి ఉన్న వారికి మాత్రం వీరి మాటల అంతరార్థం తెలుస్తుంది. మరియు వీరి స్నేహాన్ని ఎన్నటికీ దూరం చేసుకోలేని వారిగా వీళ్ళ స్నేహితులు ఉంటారని చెప్పవచ్చు. మేషరాశిలో జన్మించిన వారు బాధల్లో ఓదార్పుగా ఉంటారు. మేషరాశి వారు మాటల్లోనే కాదు, చేతలతో కూడా తమ యొక్క నిబద్ధతను నలుగురికి తెలియచేసేలా ప్రవర్తిస్తూ ఉంటారు. భూమి మీద కేవలం అత్యంత సమయపాలన కలిగిన వ్యక్తులుగా కూడా మేషరాశి వారు గుర్తింపు తెచ్చుకుంటారని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. చావులో కూడా నవ్వును వీడకూడదు అన్న ఆలోచన కలిగి ఉండే ఒకే ఒక్క రాశి మేషరాశి అని చెప్పవచ్చు. అందువల్ల మేషరాశి వారు ఎంతటి కష్టం వచ్చినా, ఎలాంటి సందర్భం వచ్చినా, ఎలాంటి ప్రమాదం వచ్చినా సరే ముఖం మీద చిరునవ్వును మాత్రం చెరగనివ్వకుండా సానుకూల ధారణతో ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉంటారని చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా హాస్యానికి, హాస్య చతురతకు కలిగిన గొప్ప వారిలో ఒకరిగా ఉంటారు. కానీ వీళ్ళు సరదాగా ఎవరినైనా సరే ఒక లక్ష్యం పెట్టుకుని ఏడిపిస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు వీళ్ళ యొక్క దరిదాపులకు కూడా రాకుండా మళ్ళీ ఈ మిథున రాశి వారికి దొరకకుండా జాగ్రత్త పడుతూ ఉంటారని చెప్పవచ్చు. ఇతరులు తమ మాటకు బాధపడతారని కూడా వీళ్ళకి తెలుసు. కానీ వీరి యొక్క హాస్యం సున్నితమైనదిగా, అర్థవంతంగా ఉంటుంది. ఒక పసిబిడ్డ సైతం వీరి హాస్యాన్ని, అలాగే వీరి యొక్క సరదాతనాన్ని అర్థం చేసుకునేలా వీరి మాటలు ఉంటాయి. అయితే ఎలాంటి సందర్భంలో అయినా సరే, ఎలాంటి కష్ట నష్టాల పరిస్థితుల్లో అయినా సరే ఎదుటివారికి ధైర్యం చెప్పి వాళ్ళల్లో కూడా ధైర్యాన్ని నింపి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళ యొక్క మనోధైర్యం కోల్పోకుండా మిథున రాశి వారు వాళ్లను ముందుకు నడిపిస్తారని చెప్పవచ్చు. క్లిష్ట పరిస్థితుల్లో వీరి మాటలే కాదు, చేతలు కూడా పరిస్థితులను చక్కబెట్టేవిగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక తరువాత రాశి సింహరాశి. సింహరాశి వారు సాధారణంగానే సంతోషకరమైన వ్యక్తులుగా ఉంటారు. ఎక్కువ విలాసవంతమైన జీవితానికి సమయాన్ని కేటాయించేవారుగా ఉంటారు. ఎక్కడ ఉన్నా అందరి దృష్టి తమ మీద పడేలా
ఉండేలా చేసుకోవడంలో సింహరాశి వారు సిద్ధహస్తులని చెప్పవచ్చు. క్రమంగా ఎక్కువ హాస్య చిత్రత వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. సింహరాశి వారిలో భిన్నమైన కోణాలు ఉంటాయి. సమయానుసారం హాస్యాన్ని పండించగల భిన్న వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరి హాస్యం పెద్దలకు మాత్రమే అన్నట్టుగా ఉంటుంది. ఎక్కువగా క్రమంగా వీరి ఆలోచన ధోరణి, ఆలోచన శక్తి కలిగి ఉంటారు. వీళ్ళ మాటలు, చేతలు అర్థం చేసుకోవాలంటే ఎదుటి వ్యక్తులు కూడా చాలా ఆలోచన శక్తి కలిగి ఉండాలని చెప్పాలి. ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. ఒక జోక్ పేలింది అన్నా ఒకరిని మనకు నచ్చినట్టుగా మోల్డ్ చేసుకోవడం జరిగిందంటే ఖచ్చితంగా అక్కడ వృశ్చిక రాశి వారు ఉన్నారని అర్థం. కానీ వీరు తమను ఎవరైనా సరే కంట్రోల్ చేయడం లేదా తమ మీద హాస్యాన్ని లేదా ఏదైనా జోక్ని వేయడాన్ని మాత్రం అస్సలు అంగీకరించలేరని చెప్పవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి వారితో ఎలా ఉండాలో ఖచ్చితంగా తెలిసిన వారు వృశ్చిక రాశి వారు. ఎదుటి వ్యక్తులకు తగినట్టుగా వీళ్ళు ఈజీగా మౌల్డ్ అయిపోతారు. వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్లకు తగినట్టుగా ప్రవర్తిస్తూ సహాయాన్ని చేసే ప్రత్యేక గుణం వృశ్చిక రాశి వారి సొంతం అని చెప్పవచ్చు. అందరికీ ఇష్టలుగానే ఉంటూ కొంతకాలానికి వాళ్ళకే శత్రువులుగా మారిపోతూ ఉంటారు వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారి చేత అన్ని పనులు చేయించుకోవడమే తప్ప వృశ్చిక రాశి వారికి ఎవ్వరు ఏ పనులు చేయరని చెప్పవచ్చు. కానీ దాని గురించి ఆలోచించకుండా వాళ్ళ యొక్క పనులను వాళ్లే సొంతంగా చేసుకుంటూ ఒంటరిగా జీవితాన్ని ఎదుర్కొంటూ ఖచ్చితంగా సక్సెస్ సాధించే రాశి వృశ్చిక రాశిగా చెప్పవచ్చు. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం, ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం. మీ పుట్టిన తేదీ, సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజదోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు. స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.